మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో హరీష్ రావు మంత్రి కార్యాలయంలో రైతు రుణమాఫీ సంపూర్ణ రుణమాఫీ సాధనకై కార్యాచరణ అయితే మొదలు పెట్టారు. 6 డిమాండ్లు 6 గ్యారంటీలో భాగంగా 13 డిమాండ్లు ఖచ్చితంగా అమలు చేయాలని ఒక కార్యాచరణ అయితే తీసుకున్నారు. దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా మనం రైతులతోని అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ రోజు రాష్ట్రంలో 6 గ్యారంటీలతో పాటు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాటిని అమలును నిర్లక్ష్యం చేస్తా ఉన్నది. ఎట్టకేలకు ఈ నిర్లక్ష్యం ఇట్లే కొనసాగితే ప్రజలకు రైతులకు నష్టం జరుగుతుంది. ఎట్టకేలకు రైతులకు మేలు జరగాలనేటువంటి ఒక సదుద్దేశంతో మా ప్రియతమ నాయకుడు సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు గారు సవాల్ విసిరి రైతులకు మేలు జరగాలనేటువంటి ఉద్దేశంతో నువ్వు 6 గ్యారంటీలతో పాటు రైతు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి సవాల్ విసరడం జరిగింది. ఈ సవాలుకు స్వీకరించినటువంటి ఆయన ఆదర బాదరగా రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అని చెప్పేసి ఆగస్టు 15 కల్లా చేస్తా అని ప్రకటించాడు. ఎంతమందికి చేసిండు? రాష్ట్రంలో 47 లక్షల మంది 2 లక్షల రూపు రుణమాలు తీసుకున్న వాళ్ళు ఉంటే కేవలం 22 లక్షల మందికే చేశాడు. అంటే ఇది రుణమాఫీ కాదు, అరమాఫీ. ఇది రుణమాఫీ కాదు, అరమాఫీ. ఈ అరమాఫీ కూడా హరీష్ రావు గారి యొక్క ఒత్తిడితోటే, హరీష్ రావు గారి యొక్క ఒక ఉద్యమ స్ఫూర్తితోటే ఆ సగ అరమాఫీ జరిగింది తప్ప నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి రైతు రుణమాఫీ పట్ల చిత్తశుద్ధి లేదు. బీఆర్ఎస్ పార్టీ యోజన నాయకులు చెప్పండి. 24 ఏప్రిల్ తారీఖు రోజున హరీష్ అన్న సంగారెడ్డిలో ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ లో బాజాబ్తా క్లియర్ గా ఇండికేషన్ చెప్పిండు. ఏమని చెప్పిండు? ఆగస్టు 15 కంటే ముందు, 15 ఆగస్టు కంటే ముందు 2 లక్షల సంపూర్ణ రుణమాఫీ, వాటితో పాటు 6 గ్యారంటీలు సంపూర్ణంగా అమలు చేయమని చెప్పేసి అని సవాల్ విసిరిండు. ఆ సవాల్ ను స్వీకరించకుండా గన్పార్ దగ్గరికి ప్రమాణ స్వీకారం చేయడానికి రాకుండా తోగముడిచినటువంటి మీ రేవంత్ రెడ్డి ఈ రోజు రుణమాఫీ చేయమంటే ఏదో అరకొర మందికి రుణమాఫీ చేసి రుణమాఫీ మొత్తం అయిపోయింది సంబరాలు చేసుకోమని ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారంటే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు లేరు. ఎంతమందికి రైతు రుణమాఫీ జరిగింది, ఎంతమందికి రుణమాఫీ జరగలేదంటే అక్కడ రైతులే చెప్తారు కదా. ఈ రోజు మా క్యాంపు కార్యాలయంలో జరుగుతున్నటువంటి రైతు సన్నాహక సమావేశంలో కూడా రైతులు మాకు రుణమాఫీ కాలేదు అని మాకు దరఖాస్తు ఇచ్చి వెళ్తా ఉన్నారు. వీటిపై మీరు దృష్టి పెట్టండి, కానీ మీ సంబరాలు చేసుకుంటే తర్వాత సంబరాలు చేసుకోండి. కానీ రైతులకు ఇచ్చినటువంటి 2 లక్షల సంపూర్ణ రుణమాఫీ, అలాగే మీరు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు సంపూర్ణంగా అమలు చేస్తేనే మీకు ప్రజలు హర్షిస్తారు తప్ప లేకపోతే మిమ్మల్ని గ్రామాల్లో తిరగనిచ్చే పరిస్థితి ఉండదు. పరిపాలన ద్వారా ఎన్నుకున్న రేవంత్ రెడ్డి గారు మీరేమో కార్యకర్తలకు గాని ఈ ప్రజాస్వామ్యాన్ని గాని ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు? మీరేమో అసెంబ్లీ సాక్షిగా పేగులు మెడ వేసుకుంటా అది మెడకేసుకుంటా అంటారు. మీ హనుమంతరావునేమో సిద్దిపేట గడ్డకు అభివృద్ధిని తట్టుకోలేక ప్రజల పక్షాన రైతుల పక్షాన పోరాడుతున్న ఈ ఎడ్యుకేషన్ పక్షాన విద్యార్థుల పక్షాన ప్రతి గొంతుకై మీ అసెంబ్లీలో మీ ఆగడాలను ఎండగడుతున్న హరీష్ రావును మీరు అవమానించడం కోసమే, కేవలం మీ దురుద్దేశంతో కోసమే ఆ జ్ఞానాన్ని తట్టుకోలేక మీరు సమాధానం చెప్పలేక మీరు ఈ గుండాయిజం చేసి హరీష్ రావు దగ్గరికి మీరు పంపిస్తారు కదా. మీరు ఎట్లయితే హనుమంతరావును హరీష్ అన్న అడ్డకు సిద్దిపేటకు పంపుతున్నారో మేము కూడా కార్యకర్తలం, మేము మా సంశయం మా విధేయత ఉంది కాబట్టి అవుతున్నాం. మా హరీష్ అన్న ఒక పిలుపు మేరకు మీ మెదకును గాని మీ మల్కాజిన్ గాని ఒక్కసారి ముట్టడించు అని చెప్తే ఏ ఒక్కరు కూడా తట్టుకోలేరని చెప్తున్నాం. ఈ రోజు మైనంపల్లి హనుమంతరావు గారు సిద్దిపేటకు వస్తా ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకు కాంగ్రెస్ పార్టీలో ఏం పోస్ట్ ఉన్నది? ఆయన మన కాంగ్రెస్ కార్యకర్తలు నిన్న కాక మొన్న జాయిన్ అయ్యాడు కాంగ్రెస్ పార్టీలో. ఆయనకు రావాల్సిన అవసరమే ఉంది. సిద్దిపేటకు రావడానికి ఆయనకి ఏ హక్కు ఉన్నది? ఏ విధంగా సిద్దిపేటకు వస్తా ఉన్నాడు అని నేను అడుగుతా ఉన్నా. ఇది సిద్దిపేట గడ్డ. హరీష్ అన్న, ఈ రోజు నువ్వు సిద్దిపేటకు ఎందుకు వస్తున్నావు అనేది ప్రజలకు మప్ప పెడుతున్నావు. ఎందుకంటే 100% రుణమాఫీ చేయక దాన్ని ఈ గొడవ చేయడానికి కారణమైతుంది. ఇవాళ ఒకటే ప్రశ్న సీఎం రేవంత్ రెడ్డిని అడగడం జరుగుతుంది. రైతుల సంపూర్ణ రుణమాఫీ కోసం ఈ కార్యక్రమం అయితే చేస్తారు. కానీ ఇదే రోజు కూడా మైనంపల్లి అతి భారీ ఎత్తున ఇక్కడికి తరలి రావడంతో ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు పోటాపోటీ కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ రమేష్ తో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.